అల్లుడు దానం విన్నమాట. కానీ అల్లుడు సొమ్ము అత్త దోపిడి ఇది చంద్ర చెప్పే మాట. ఎందుకు అనుకుంటున్నారా? మీరే చూడండి. ప్లీజ్ కాల్ పంచంబక్ చంద్ర అలాంగ్ విత్ స్టే. సంద పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తద్దిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో. ఏమే కాఫీ తీసుకురా. ఇది ఉందో లేదు వినబండ కూడా వినబండ యాక్టింగ్ చేస్తుంది. అది ఏంటి వార్తలు? అత్త మామల తాకిడికి అల్లుడు బలి. చూడండి నా పచ్చళ్ళారా, న్యూస్లు చూడండి పేపర్లో. అర్థమైందా? అత్త సోకులికి అల్లుడు 2 కిడ్నీలు అమ్ముకున్న వైనం. చూసారా నా పచ్చడి? న్యూస్ చూడండి. అత్త కాళ్ళ కింద అల్లుడు ఉన్నాడనుకో, ఈ అత్తలు కిడ్నీలే కాదు లివర్లు కూడా అమ్మేస్తారు నా పచ్చళ్ళు. అందుకే అత్తలతో జాగ్రత్తగా ఉండండి నా పచ్చళ్ళారా. అర్థమైందా? బామ్మర్ది చేసిన అప్పులకి బావ గుండె జారి గల్లంతో. ఈ రోజు నెట్టి పేపర్లో న్యూస్ అన్ని నా స్టోరీకి తగ్గట్టుగా ఉన్నట్టున్నాయి. ఇంతకీ నా బామ్మర్ది పచ్చడేడి? బామ్మర్దే, అరే బామ్మర్దే. అబ్బబ్బా ఏంటి బావా ప్రశాంతంగా 10 మెతుకులు పోంచనే ఉన్నావు. 10 మెతుకుల? నీ అక్క పెళ్లిలో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చావు. నీ అక్కతో పాటు నువ్వు ఇక్కడే సెటిల్ అయ్యావు నా పచ్చడి. నీ అక్కే నాకు బొక్క, దానికి తోడు నువ్వు నాకు పెద్ద బొక్క. ఊరుకో బావా, నీకు బామ్మర్ది మీద ఎప్పుడు నీకు జోకులు. అవునరా, నీ అక్కనైతే ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి నా జీవితం జోక్ ఆఫ్ ది డే అయిపోయిందిరా నా పచ్చడి. అరే నువ్వు తినే తిండికి నేను సీటీ కట్టి ఉంటే ఈ పాటికి ఎప్పుడో సెటిల్ అయిపోయావంటారు నా పచ్చడి. ఎంత తిన్నా ఏం లాభం బావా, బాడీలో గ్రోతింగ్ లేదు కదా. కష్టపడి ఒళ్ళు వంచి పని చేసి తింటే గ్రోతింగ్ ఉంటదిరా. బాబా చెమటన్ని, బాబా మాంసాన్ని, బాబా రక్తాన్ని తింటే గ్రోతింగ్ కాదు, మాకు గుండె నొప్పి వస్తుందిరా నా పచ్చడి. అరే బావా బామ్మర్ది అంటే బావా బామ్మర్ది సినిమాలో కృష్ణంరాజుకి సుమన్లా ఉండాలరా. నువ్వు జబర్దస్త్ లో 7 కొండల్లా ఉన్నావురా నా పచ్చడి. అక్కడ ఆయన ఎంత తిన్నా ఆయనకు గ్రోతింగ్ ఉండదు, నువ్వు ఇక్కడ ఎంత తిన్నా నీకు గ్రోతింగ్ ఉండదు నా పచ్చడి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటండి మీరు ఎప్పుడు నా తమ్ముడిని కళ్ళలో పెట్టుకుంటారు? మీకేమైనా 10 మంది బామ్మర్దులు ఉన్నారా? ఉన్నది ఒక్కడేగా. వస్తే నా పచ్చడి మా బతుకులు బుగ్గిపాలవడానికి 10 మంది బామ్మర్దులు అవసరం లేదు నా పచ్చడి. ఇలాంటి పనికి నానోడు ఒక్కడు ఉంటే చాలు మా జీవితాలు సంకనాకడానికి. నీకు బాగా దిష్టే తగిలేలా ఉందిరా. కిచెన్ లోకి వెళ్తుందా? అమ్మ దిష్టి అంటే ముష్టి నా కొడుకు. ఏక్ మచ్చర్ ఆద్మీ కు హిజ్రా బనా సక్తా, సాలా ఏక్ బామర్ది బావా లైఫ్ కు బర్బాద్ కర్ సక్తా. అల్లుడు అల్లుడా? అమ్మో నా అత్త మామ వచ్చారు. వీళ్ళు ల్యాండ్ అయ్యారంటే నాకు బ్యాండే. ఏమే మీ అమ్మ నాన్న వస్తున్నారు, విలువైన సామాన్లు తీసి బిరువాలేసి తాళం వేసేయ్. అత్త చూస్తున్నా చూస్తున్నా. అల్లుడు బాగున్నావా? అల్లుడు బాగున్నావా? నువ్వు ఎంత చెక్ చేసినా నా దగ్గర ఏం ఉండదురా నా పచ్చడి. ఏంటి మామ చెప్పులు కొత్తగా ఉన్నాయి, ఏ టెంపుల్కి వెళ్ళావేంటి? టెంపుల్ అల్లుడు పోయిన దసరాకి వచ్చాగా నీ చెప్పులే పట్టుకెళ్ళా. ఓహో నువ్వు పట్టుకెళ్ళావా? నేను కుక్క పట్టుకెళ్ళిందేమో అనుకున్నా. ఇంటి కుక్కే పట్టుకెళ్ళిందా? ఈ టీషర్ట్ ఎప్పుడురా? అదే అల్లుడు తర్వాత పండగ. నీ బతుకు చెడ. అత్త అత్త ఆ బల్బు రాదు, దాన్ని నేను ఫెవికిక్ తో అంటించా. ఎలా ఉన్నావు అల్లుడు? ఫోన్ లో పడ్డ పందికొక్కుని ఎలా ఉన్నావని అడిగితే ఏం చెప్తుంది అత్త? అల్లుడు చీర ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది అత్త. థ్యాంక్స్ అల్లుడు. ఆ చీర 8500 ఉంటుంది అత్త. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు? పోయిన దసరాకి నీ కూతురి కొనిచ్చిన చీర అది. నా కూతురు నాకు ప్రేమతో ఇచ్చిన చేరిది. ఏంటో మీ ప్రేమలు, బీరువా తాళాలు బద్దలు కొట్టి మరి తీసుకుంటారు నా పచ్చళ్ళు. మామా మామా నాది 28, నీది 38. ఆ పని నీకు రాత్రా నా పచ్చడి? లేదల్లుడు నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావు. కాళ్ళ కాడ తాకితే తీసి పక్కకేస్తున్నా. నేను క్రికెట్ చూస్తా, నాకు క్యాచ్ పట్టుకోవడం వచ్చు. అర్థమైందా నా పచ్చడి? ఇక్కడ వెళ్ళు, మూసుకొని కాలు ఆడించుకుంటా ఇక్కడ ఉండండి. అమ్మా నాన్న బిడ్డ ఎలా ఉన్నావు బిడ్డ? అత్త అది రోల్డ్ గోల్డ్. పెళ్ళై ఇన్ని రోజులైంది, కనీసం నా కూతురు మెల్ల బంగారం చైన్ ఇవా. మీరిద్దరు నా ఇంటికి రావడం మానేసినప్పుడు దాని మెడలో బంగారం చైన్ వేస్తా. అంతవరకు దాని మెడలో కుక్క చైన్ కూడా వేయి. చైతి నా చేపడుకున్నాను. నీ పంచకి ఎక్కడ చేయి ఉంటా బిడ్డ. మొన్న ఏదో ఫ్లాట్ అమ్మితే 10 లక్షలు డబ్బులు వచ్చాడు కదా, ఇంట్లో పెట్టారా బ్యాంకులో వేసారా? 10 లక్షల గురించి
ఎత్తితే పళ్ళు రాలిపోతాయి. నరికి పోగులు పెడతాను ఒక్కొక్కరిని. ఏమనుకుంటున్నారు? అర్థమైందా? అవునరా నా పచ్చళ్ళారా, మొన్నే కదా వచ్చారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ? అయ్యో ఇలా పండగ కదా అల్లుడు, అందుకే వచ్చాం. పండగనా? ఆ, పండగ దసరా దీపావళి మొన్నే లేదు. ఈ రోజు ఏం పండుగ? క్యాలెండర్ ఏది? పండుగ ఏం లేదా ఈ రోజు? ఏం లేదా పండుగ? ఇలా చిన్నలు సేపు కదా అల్లుడు. చిల్డ్రన్స్ డే కూడా ఒక పండుగన్నారా నా పచ్చడి? మన అనుకోలే కానీ రోజు పండగ అల్లుడు. మీరు చిల్డ్రన్స్ డే అని కూడా పండుగ అనుకొని రావడం వల్ల నా ఇంట్లో చిల్డ్రన్స్ లేకుండా పోయారా నా పచ్చడి? అల్లుడు, పొలంలో అందరు విత్తనాలు చల్లుతారు. కొందరి పంట పండుతుంది, కొందరి పంట పండదు. పండనంతా మాత్రం మనం విత్తనాలు చల్లుడు ఆపుతామా? మళ్ళీ చల్లుకోవాలి విత్తనాలు. ఎక్కడ తరలిస్తున్నారా మీరు విత్తనాలు? ఎక్కడ తరలిస్తున్నారా? పొలం నీళ్ళు ఉండి కూడా పంట పండించలేని రైతుని అయిపోయానరా నేను. ఒక్కొక్కసారి పిల్లల్ని కందామనుకుంటా, ఈ దుష్టుడి మేనమామ పోలికలతో ఎక్కడ పుడతారా అని చెప్పి ఆ భయంతో పిల్లలు కనడం మానేశానరా నా పచ్చడి. బాబా కామెడీ చేశాడు. ఇది సీరియస్ గా చెప్పాడరా నా పచ్చడి. నువ్వు సీరియస్ గా చెప్పినా కామెడీగా ఉంది బాబా. అల్లుడు వచ్చి ఇంతసేపు అవుతుంది, కనీసం ఏమైనా తాగుతారా తింటారా అని అడగడం ఏమైనా ఉందా? సారీ అత్త, తప్పైంది అత్త. పురుగుల మంది ఏమన్నా తాతారా? ఎలకల మంది ఏమన్నా తింటారా అత్త? ఏంటో అత్తమావాలంటే ప్రతి అల్లుడికి కామెడీ అయిపోయింది. కామెడీ ఉంటుంది మరి నా పచ్చడి. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేసినప్పుడు ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, కానీ అత్తమామ చేతులు అల్లుడికి ఇప్పటి వరకు స్వాతంత్రం రాలేదని ఆ పచ్చడి. అల్లుడు కామెడీ చేశాడు. అబ్బా ఆపండి మీ కామెడీ. అమ్మ ఉండండి, అన్నం తీసుకొస్తా. ఓసే అమ్మా, తొందర తీసుకురా తల్లి. ఆగేస్తుందమ్మో. మీరు ముష్టోళ్ళు కాదురా, నీ కూతురు నీ అల్లుడు ఇల్లురా. ఇది డిగ్నిటీ మెయింటైన్ చేయండి నా పచ్చళ్ళారా. ఇది ఓకేనా అల్లుడు? డిగ్నిటీ అనేది పుట్టుకతో రావాలరా, నానే చేస్తే రాదు. కొద్ది గ్యాప్ ఇవ్వరాదురా. గ్యాప్ ఇస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది బాబా. గ్యాస్ ఫామ్ అవుతుందా? అమ్మో, అసలు గ్యాప్ ఇవ్వకరే. నాకు గ్యాస్ ఫామ్ అయినా పర్లేదు, నీకు మాత్రం గ్యాస్ ఫామ్ అవుతుందా? తినరా తినరా తిండ్రా, నీకు కావాల్సింది. ఓకే, హ్యాపీ. నీ అమ్మ నన్ను అన్నం పెట్టే పద్ధతి ఇదేనా? తెలియదా నీకు? నరికి పోగులు పెడతా. నేను పెడతా, చూడు ఎలా పెడతా. ఏంది అల్లుడు కవర్లో అన్నం పెట్టావు? నీకు ప్లేట్ లో అన్నం పెట్టాననుకో, తర్వాత నేను కవర్ లో తినాల్సి వస్తుంది. 30 ప్లేట్లు ఉండే, చివరికి 3 ప్లేట్లు మిగిలాయి. ఈ 3 ప్లేట్లను కాపాడుకునే బాధ్యత ఇంటి యజమానిగా నాకుంది. ముందే ప్లేట్ల రేటు పెరిగాయి. ఏంటో మేము అమ్మినప్పుడు ఆ రేటు రావట్లేదు. అవునా? నరికి పోగులు పెడతాను. థ్యాంక్ యూ మీరు ఇస్తున్నారు. షట్ అనవసరంగా చేయించారా, స్పూన్ దొబ్బేసింది. ఏంటండి మీరు మా అమ్మ నాన్నకి కవర్లో అన్నం పెడతారా? నువ్వేం ఫీల్ అవ్వకు. వాళ్ళకు కంటెంట్ ముఖ్యం కాదు, వాళ్ళకు కడుపు నిండిందా లేదనేదే ముఖ్యం. వాళ్ళు చూడు, ఊర కుక్కలా ఊర పందిలా ఎలా రొట్టెలేసుకొని తింటున్నారు. చూడు చూడు, నువ్వేం ఫీల్ అవ్వకే నా పచ్చడి. మీరు చేయడం అలాగే ఉంది, ఆయన అనడం అలాగే ఉంది. అంతా నా కర్మ. చిచ్చి. వీళ్ళు కూతుర్ని చేసుకొని నేను సెటిల్ అవుదాం అనుకున్నా, నన్ను అల్లుని చేసుకుని వాళ్ళందరూ నా ఇంట్లో సెటిల్ అయ్యారు. దరిద్రులు నా పచ్చుళ్ళారు. అల్లుడు ఏ మాట కామాట చెప్పాలా గాని భోజనాలు అదిరిపోయినాయి. పై నువ్వు బెడ్రూమ్ లో పడుకో, మీ హాల్లో పడుకుంటారు. పడుకోవడం ఏంటి? వెళ్ళరా? ఏం మాట్లాడతాను అల్లుడు? అర్ధరాత్రి అత్తమామని బయటికి పోతే పక్కింటాడు ఎదురుంటాడు ఏమనుకుంటాడు? కిట్టోడు ఎదురుతాడు ముంగిట్టోడు ఏమనుకున్నా నాకు పర్లేదు. ముందు మీరు ఇద్దరు నీకు దొబ్బేంటి రా పచ్చళ్ళారా. అల్లుడు కామెడీ చేస్తాడే. పడుకో, రాత్రి లైట్ బంద్ చేయి. అమ్మో, బెడ్రూమ్ లో పడుకోవద్దు. ఏంది అల్లుడు, టీవీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెట్టినావు? టీవీ అక్కడ ఉండదు, అక్కడ టీవీ ఇక్కడ ఉండాలి. అరే బరువైన వస్తువులు ఇది ఇక్కడ ఉండేది. ఈశాన్య మూలలో బరువు పెట్టి పిల్లలు పుట్టట్లేదు, ఎక్కడ నుంచి పుడతారు? అన్ని అత్తమ్మమ్మలు చూసుకోలేరు అల్లుడు, కొన్ని నువ్వు చూసుకోవాలి. అది నీ ధర్మం. అరే అర్థం చేసుకోరు. ఏమన్నా తెలివి ఉందారా మీకు? కన్న కూతురు ఇంట్లో దొంగతనం చేస్తారా? ఈ బతుకొచ్చాడా, ఇంత కూడా తెలుసుంటదు. ఏంటండి, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యా, నువ్వే ఎలాగైనా నిలబెట్టాలి. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ చూస్తారుగా మీరు. ఏంటో ఈ నిద్రలో నడిచే అలవాట ఎప్పుడు పోతుందో ఏంటో.
ఆయన హాస్పిటల్ పట్టుకెళ్ళమన్నా పట్టుకెట్టట్లేదు. ఆల్రెడీ సిచ్యువేషన్ చూసుకుంటే ఏమనుకుంటాడో ఏటో దొంగ అనుకుంటాడు. ఎంత తెలుగురా మీ ఇద్దరిది జబర్దస్త్ పర్ఫార్మెన్స్ రా. నా ఎగస్ట్రెస్ జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపించున్నారా నా పచ్చళ్ళారా. సోలాపూర్ చెప్పులు తప్పట్లేదు. నిద్రలో చెప్పులతో పట్టే అలవాటు ఎప్పుడు పోతుందో ఏమో. అల్లుడు అల్లుడు ఏం చేస్తున్నావు? ఏమైంది మామా? ఏం చెప్పుకుంటావు? చెప్పుతో కొట్టింది అక్కడ. కూర్చో. ఏం జరగలేదు. మీకు ఇలా రివర్స్ లో వస్తేనే కరెక్టే, లేకపోతే మాట వినరు. అమ్మా అమ్మో నా మరదలు వచ్చిందండి. అమ్మో వాళ్ళిద్దరు కంటే ఇది పెద్ద దొంగది. నువ్వు కూడా దొంగతనానికి వచ్చావా? నా పచ్చడి రా. ఎవరు మీ స్కిట్ ఎక్కువగా ఎంజాయ్ చేశారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రజీనా. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ లవ్ ది ఎండ్ అండి. స్లీప్ వాకింగ్ లో మీరు చప్పల్స్ తీసుకొని ఇట్ వాస్ రియలీ గుడ్ అండి. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. సాయి మీరు వచ్చి ఫుల్ గా అండర్స్టాండ్ చేశారు, ఫుల్ గా నవ్వారు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ పొలాల గురించి చెప్పారు లాస్ట్ లో మీ ఎండింగ్ కూడా సూపర్ ఉంది. సడన్ గా అవుట్ చూసిన వెంటనే ఇదేంటి నాకు స్లీప్ వాకింగ్ ఎప్పుడు తగ్గుద్ది అంటే అసలు అదిను తర్వాత మీరు వెంటనే అది ఈ చెప్పులతో కొట్టి అలవాటు ఎప్పుడు పోద్ది అని సూపర్ ఉంది. అసలు నాకు బాగా ఎంజాయ్ చేశాను. ఓవర్ టు యు జడ్జెస్. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చంద్ర సార్ బాగా చేసావు స్కిట్. నువ్వెప్పుడు ఆ ఫ్యామిలీ డ్రామాని మాత్రం వదులుకో. మొత్తం అందరూ బాగా చేశారు. నైస్ స్కిట్. రోజా గారు. వాట్ ఏ ఫ్యామిలీ. నీ మేనరిజం ఎప్పుడు ఏదో ఒకటి పడతావు. ఇక్కడ పచ్చడి. ఆ తర్వాత ఫైనల్ గా నిద్రలో నడుస్తున్నానని అత్త పర్ఫార్మెన్స్ చేసే ముందుకి మీ ఇద్దరు జబర్దస్త్ పర్ఫార్మ్ ముందర నా ఎక్స్ట్రా జబర్దస్త్ చూపిస్తానని చెప్పు తీసుకొని ఆ స్టార్ట్ చేయడం అనేది చాలా బాగుంది.